ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలను ఎన్నో నెరవేరుస్తూ ఉంది. ఏ పథకాలైతే రైతుకు ఉపయోగకరంగా ఉంటాయో, రైతులు లబ్ధి పొందే విధంగా పథకాలు ఉన్నాయో అలాంటి పథకాలని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేపడుతోంది. చాలా మంది రైతులు కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం అందులోని భాగంగా బహువార్షిక పశుగ్రాహాల సాగు కార్యక్రమాన్ని చేపట్టింది. బహువార్షిక పశుగ్రాసాల సాగు వలన రైతన్నలకు ఏ విధమైనటువంటి ఆదాయం ఉంటుందో తెలుసు. బహువార్షిక పశుగ్రాహాల సాగు చేయాలంటే ఎన్ని ఎకరాలు ఉంటే రైతు వీటికి అర్హుడవుతాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 5 ఎకరాల భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 5 ఎకరాల భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు కూడా వార్షిక పశుగ్రాసాల సాగును ఉపాధి హామీ పథకం ద్వారా పొందొచ్చు. ఉపాధి హామీ నిధులు ఇలా ఉన్నాయి. 10 సెంట్ల స్థలం ఉంటే అందులో కూలి వేతనాల ఖర్చుకు 3,000 రూపాయలు, మెటీరియల్ ఖర్చుకు 3,599 రూపాయలు, అంటే మొత్తంగా 6,599 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. 20 సెంట్ల పొలం ఉన్న వారికి కూలి వేతనం కింద 6,000 రూపాయలు, మెటీరియల్ ఖర్చుల కోసం 7,197 రూపాయలు, మొత్తంగా 13,197 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. ఇక 3 సెంట్ల భూమి ఉంటే కూలి వేతనాల ఖర్చు 9,000 రూపాయలు, మెటీరియల్ ఖర్చు 10,795 రూపాయలు, మొత్తంగా 19,795 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. 40 సెంట్ల స్థలం ఉంటే కూలి వేతనాల ఖర్చుల కోసం 12,000 రూపాయలను, మెటీరియల్ ఖర్చుల కోసం 14,394 రూపాయలను, అంటే మొత్తంగా 26,394 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక 50 సెంట్ల పొలం ఉన్న వారికి కూలి వేతనాలుగా 15,000 రూపాయలను, మెటీరియల్ ఖర్చుల కోసం 17,992 రూపాయలను, మొత్తం కలిపి 32,992 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అందిస్తోంది. భూవార్షిక పశుగ్రాహ సాగు కోసం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్, జాబ్ కార్డ్ జిరాక్స్, పొలం 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు వాటిని తీసుకొని మీ దగ్గర ఉన్న పశు వైద్య అధికారుల దగ్గరకు వెళ్ళాలి. అదే విధంగా మీరు ఎక్కడైతే ఈ పశుగ్రాసంను సాగు చేయాలనుకుంటున్నారో అక్కడ నీటి వసతి కూడా ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఈ స్కీమ్ కు అనర్హులుగా చెప్పవచ్చని పశు వైద్య అధికారి డాక్టర్ రామాంజనేయులు నాయక్ తెలియజేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.